చెక్కుల పంపిణీలో భాగంగా మనకు అందరి గౌరవ ఎమ్మెల్యే భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం ఆనవాయితీని కొనసాగిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ మంచి పథకాలు ఎప్పుడు ప్రభుత్వాలు కంటిన్యూ చేయాలా, మరి కళ్యాణ లక్ష్మి అనేది ఒకటి గొప్ప పథకం. ఆ పథకాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా లబ్ధిదారులు మన ఎలక్షన్ కోడ్ వల్ల మరి కొద్దిగా ఆలస్యం జరిగింది, ఇప్పుడు అన్నీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కొత్త చెక్కుల మీద కూడా సంతకాలు, మరి ప్రపోజల్స్ మీద కూడా సంతకాలు పెట్టడం జరిగింది. అతి తొందరలో అందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు అంది మరి ప్రభుత్వం మంచి పేరు సంపాదించాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం. ఇది ఈ పథకం ద్వారా నిరుపేదలైనటువంటి మహిళలకు ఈ పథకం ఎంతో చేయుతగా అండగా ఉంటుంది కాబట్టి అర్హులైన వారందరికీ కూడా ఈ పథకం ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి ఇది మంచి కార్యక్రమము. అలాగే ఇప్పుడు మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి వాళ్ళకి ఉన్నటువంటి ప్రకారంగా కొంచెం టైం తీసుకొని కూడా మిగతా వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం వస్తుంది. సో గతంలో ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అలాగే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న కూడా ఒక మంచి విషయము. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ నెల 15 రోజుల నుంచి ఎలక్షన్ కోడ్లో ఉన్నా కానీ మనకు 3 రోజులే అవుతుంది ఎలక్షన్ కోడ్ అయిపోయి. అతి త్వరగా మండల వ్యాప్తంగా 36 చెక్కులని అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరికి బీద వాళ్లకు సంబంధించి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ముందుండి మేము కూడా ముందుండి అందజేస్తామని చెప్పి సమావేశంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. లబ్ధిదారులు గతంలో ఇది 36 మంది మండల స్థాయిలో వచ్చి ఉన్నాయి. దీనికి అప్లికేషన్లు కూడా ఇంకా చాలామంది ఉన్నాయి. ఇదే రోజు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి. ఇది 3వ రోజు కాగానే ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతి మీదకి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషకరం. ఎమ్మెల్యే గారి దృష్టిలో పోవాల్సిన పని ఏంటంటే చాలామంది సభ్యులు ఉన్నారు, కొత్త లిస్టులు చాలా వచ్చినాయి. దాన్ని కూడా ఇమీడియట్ వెరిఫై చేసి అందరికీ వచ్చే విధంగా చేయాలని చెప్తూ ఇచ్చినప్పుడల్లా 1-2 కోట్ల రూపాయలు కూడా ఇట్లా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎంతోమంది దరఖాస్తు పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఇదివరకు ఏ విధంగా ప్రజలకు త్వరగా చెక్కుల పంపిణీ ఎట్లా జరిగిందో మన నూతనంగా మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు మన కుంభం అనిల్ కుమార్ రెడ్డి సార్ కూడా అలాగనే ఈ పథకం యొక్క అమలు కోసము లబ్ధిదారులకు చెందేటట్టుగా త్వరగా ఆసక్తిగా ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువ మంది లబ్ధిదారులకు పెండింగ్ ఉండకుండా తెచ్చేటట్టు చేసినట్లయితే వారికి కూడా ఏంటంటే భవిష్యత్తులో ప్రజలందరూ వారి వెంటనే ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో మన బీబీనగర్ మండలానికి వచ్చేసరికి ఎందుకంటే ఇదివరకు ఏ విధంగా సాంప్రదాయ పద్ధతిలో పార్టీలకు అతీతంగా మనము డెవలప్ ఎట్లా చేసుకున్నామో మన సార్ కూడా ఈరోజు ఎన్నికైనటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా అందరి సహకారం తీసుకుంటూ అందరికి సహకరిస్తూ ముందుకు పోవాలని నేను ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.